హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 3479 ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, మరి ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలి, వీటితో పాటుగా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కానీ మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేటెస్ట్ జెన్యూన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ విడుదలవుతుందని కొన్ని రోజుల క్రితం నేను ఒక వీడియోలో మీ అందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఇప్పుడు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మరికొన్ని వివరాలతో కూడినటువంటి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో ఇప్పుడైతే చూద్దాం. ఎవరికైనా సరే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడ కూడా జాయిన్ కావచ్చు. అక్కడ కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉద్యోగాలకు సంబంధించి విడుదలైతే చేయడం జరిగింది. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మొత్తం 72 పేజీలు అయితే ఉంది. ఇక్కడ మనకి కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఇండెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో ఎక్కడ ఏ పేజీలో ఏ డీటెయిల్స్ అనేవి పొందుపరచడం జరిగింది అని మనకి క్లారిటీగా స్టార్టింగ్లోనే తెలియజేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు అనేది మే 1వ తేదీలోపు మీరు పే చేయాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ అనే ఉద్యోగాలకి 2000 రూపాయల ఫీజు అయితే చెప్పడం జరిగింది. పీజీటీ మరియు టీజీటీ అనే పోస్టులకి 1500 రూపాయల ఫీజు ఉంటుందని చెప్పారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ అనేవి చేయాలనుకుంటే మే 4 నుంచి 6వ తేదీ మధ్య మీరు ఈ యొక్క కరెక్షన్స్ అయితే చేయొచ్చు. ఆల్ టికెట్స్ అనేవి ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో మేము అప్డేట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. అక్కడే మీరు ఈ యొక్క ఆల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది 3 గంటలు అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ షిఫ్ట్లో మనకి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు కూడా ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ అనేది మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా మనకి ఈ యొక్క వెబ్సైట్లో అప్డేట్స్ అనేవి తెలియజేయడం అయితే జరుగుతుంది. కీతో పాటుగా ఈ యొక్క రిజల్ట్స్ అనేవి కూడా ఎప్పుడు అనేది ఎన్టీఏ వెబ్సైట్లో మేము ఇవ్వడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. వెబ్సైట్ లింక్ అయితే ఇది మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ఇంకా ఎలాంటి మోడ్ ఆఫ్లో కూడా మనం అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు అని కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు స్టెప్ 1లో భాగంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ని బేస్ చేసుకొని తర్వాత స్టెప్ 2లో మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. అప్పుడు జనరేట్ అయినటువంటి అప్లికేషన్ని మీరు నెంబర్ని నోట్ చేసుకోమని కూడా చెప్పడం అయితే జరిగింది. స్టెప్ 3లో చూసుకుంటే మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ని స్కాన్ చేయాల్సి ఉంటుందని తెలియజేస్తారు. స్టెప్ 4లో మీరు అప్లికేషన్కి సంబంధించినటువంటి ఫీజు అనేది పే చేస్తే సక్సెస్ఫుల్గా మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసినట్లుగా భావించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ కానీ మనం ఈ నోటిఫికేషన్లో డీటెయిల్స్ కానీ చూసుకుంటే ప్రిన్సిపల్ ఉద్యోగాలకి 78,800 రూపాయలు లెవెల్ 12 క్రింద మనకి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగాలకి 56,100 రూపాయలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీకి 47,600, టీజీటీ ఉద్యోగాలకి 44,900 రూపాయల శాలరీ ఉంటుందని మీకైతే ఇక్కడ వివరంగా మనకి తెలియజేయడం అయితే జరిగింది. సిబిటి టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ యొక్క ప్రిన్సిపల్ ఉద్యోగాలకి మరియు వైస్ ప్రిన్సిపల్స్ ఉద్యోగాలకి పీజీటీ ఉద్యోగాలకి ఎగ్జామ్తో పాటుగా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అని తెలియజేయడం అయితే జరిగింది. ఎగ్జామ్లో మొత్తం 160 మార్కులు అయితే ఉంటాయి. 40 మార్కులకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డ్యూరేషన్ అనేది 3 గంటలు ఉంటుంది. ఎగ్జామ్లో సిలబస్కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. నెగిటివ్ మార్కులు కూడా మనకి 0.25 ఉంటుంది అని తెలియజేశారు. ఇక టీజీటీ ఉద్యోగాలకు సంబంధించి ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ
కూడా ఉండదు. 180 మార్కులకి మీకు ఈ యొక్క ప్రశ్న పత్రం అనేది ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం అయితే జరిగింది. మార్కింగ్ ఆఫ్ స్కీమ్తో పాటుగా మనకి సిలబస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ అనేది వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అడ్మిట్ కార్డు కూడా మనం వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ షిఫ్ట్తో పాటుగా సెకండ్ షిఫ్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది నేను ఆల్రెడీ అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మరి క్వాలిఫికేషన్తో పాటుగా వివరాలన్నీ కానీ చూసుకుంటే ప్రిన్సిపల్స్ ఉద్యోగాలకి మ్యాక్సిమం ఏజ్ అనేది 50 సంవత్సరాలు అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీతో పాటుగా మిగతా అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ అయితే అడగడం జరిగింది. మరియు బీఈడీ కూడా చేసి ఉండాలి. హిందీ మరియు ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ అనేది టీచింగ్లో తెలిసి ఉండాలని చెప్పారు. మరియు ఎక్స్పీరియన్స్ కూడా మనకి రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగాలకి 45 ఇయర్స్ వరకు కూడా ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మనకి మాస్టర్ డిగ్రీతో పాటుగా బీఈడీ క్వాలిఫికేషన్, ఇంగ్లీష్ మరియు హిందీలో టీచింగ్లో ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పారు. 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. తర్వాత పీజీటీ ఉద్యోగాలకి మ్యాక్సిమం ఏజ్ అనేది 40 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీనికి 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ అనేది చేసి ఉండాలి. లేదన్నట్లయితే మాస్టర్ డిగ్రీ అనేది సంబంధిత సబ్జెక్టులో చేసి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ఇదే విధంగా మీరు బీఈడీ కూడా చేసి ఉండాలని చెప్పారు. ప్రొఫిషియన్సీ అనేది టీచింగ్ మరియు ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్ మరియు హిందీలో ప్రొఫిషియన్సీ టీచింగ్ అనేది తెలిసి ఉండాలని చెప్పారు. టీజీటీ ఉద్యోగాలకి మ్యాక్సిమం ఏజ్ అనేది 35 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు కూడా 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అయితే అడిగారు. లేదన్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది 50% ఉండాలి అని చెప్పారు. సంబంధిత విభాగంలో మీరు ఇది కంప్లీట్ చేసి ఉండాలని చెప్పారు. మరియు బీఈడీ కూడా చేసి ఉండాలని చెప్పారు. మరియు స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది పాస్ అయ్యి ఉండాలని చెప్పారు. ఇంగ్లీష్ మరియు హిందీలో టీచింగ్లో ప్రొఫిషియన్సీ అనేది మీరు వచ్చి ఉండాలి అని చెప్పారు. ఏజ్ అనేది ఏప్రిల్ 30వ తేదీ నాటికి కౌంట్ చేయడం జరుగుతుందని చెప్పడం అయితే మనకి ఇక్కడ చెప్పారు. టీజీటీ ఉద్యోగాలకు మాత్రమే ఎస్టెట్ లేదా సీటెట్ పేపర్ 2 అయితే మనకి అడగడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అని నేను చెప్పాను కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయినట్లయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళు అయినట్లయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్స్ విత్ 3 ఇయర్స్ కంటిన్యూస్ సర్వీస్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ పోస్టులో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి మరో 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా యాడ్ కావడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకి మరికొన్ని వివరాలు కూడా నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఫీకి సంబంధించి మరియు మిగతా వివరాలు కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. లేదన్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింకు మరియు అప్లై చేసుకునే లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లియర్ అయితే చేసుకోండి. సాధ్యమైనంత తొందరగా ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.